ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సియు ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం కావద్దది అని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికీ కూడా తెలుసు. దాని తదుపరి వారు కృత్రిమ మేధను ఉపయోగించుకొని ఏ విధమైన దుష్ప్రచారం చేశారో నేను ఒక 2 సంఘటనలను మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ, యావత్ దేశానికి సంబంధించిన ప్రజలకు కానీ, మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి సోదరులకు, సోదరిమణులకు చూపెట్టదలుచుకున్నాం. ఆ క్రమంలో నేను ఈరోజు ఒకటి ఇది ఒకసారి చూడండి. ఇది ఎన్ఆర్ఎస్ఐ హాస్టల్ సమీపంలో ఉన్నప్పుడు హాస్టల్ అటువైపు ఉన్న హాస్టల్ జింకపిల్ల వీరు ఆ 400 ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింకలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది. రెండవది, ఇది వైజాగ్లో ఒకరి ఇంటి ముందట వచ్చిన యానిమల్. ఈ విధంగా వస్తే ఇది హెచ్సియు బయోడైవర్సిటీకి సంబంధించి ఈ విధంగా ముందుకొచ్చి చూపెట్టిన వైనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేసిన ఇది వైజాగ్కు సంబంధించి ఇది విశాఖపట్నంలో కవలికొండ దగ్గరలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో బయటికి వచ్చింది. ఇది ఏఐ జనరేటెడ్ సంబంధించి ఆ వన్యప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా వారు పెట్టడం. అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఇది ఫ్యాక్ట్, ఇది 9 ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు ఇక్కడ 9 ఏళ్ల క్రితం. అదేవిధంగా ఫ్యాక్ట్ ఇది. ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు, అసలు మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా? ఏనుగుల పాపులేషన్ ఎంత? ఈరోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. ఇదంతా కూడా యానిమేటెడ్ ఈ విధమైన స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ మిషన్ ముందట ఏనుగు, అసలు ఏనుగు అనేది హెచ్సియు ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా? నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా ఇది చూడండి, ఇదైతే ఇది దయచేసి చూడాలా యావత్ ప్రజానికానికి. ఇదైతే ఈ ఏనుగులు పోతుంటే మెషిన్లు పోతున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు
బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే, సరే ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడప తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి, దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం. వారు తప్ప అంటలేను. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో